ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి జూలై 23 మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు మీకోసం వేచి ఉంది. ముఖ్యంగా ప్రియమైన వారి మనస్సుని ఈ రోజు తెలుసుకోండి. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలకి వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి. మీ పరిశ్రమ కష్టం రాణింపుకి వస్తాయి. మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని బాధకు గురిచేస్తాయి. పెండింగ్ లో ఉన్న ఏవైనా ప్రాజెక్టులు లేదా పనులను పరిష్కరించడానికి మీ శక్తి స్థాయిలు ఆల్ టైమ్ హైలో ఉంటాయి. మీ తేజస్సు మరియు తెలివితేటలు ప్రజల్ని మీ వైపుకి ఆకర్షిస్తాయి. కాబట్టి సామాజిక పరస్పర చర్యలు ప్రత్యేకంగా బహుమతిగా ఉంటాయి. ఇది సమర్థవంతమైన సంభాషణలకి మరియు బహుశా కొత్త స్నేహాలకి కూడా దారితీయవచ్చు. మీ మేధో ఉత్సుకత పెరుగుతుంది కాబట్టి కొత్త అభ్యాస అనుభవాలు లేదా సృజనాత్మక ప్రయత్నాల్లో మునిగిపోవడానికి వెనకాడరు. ఆర్థికంగా ఒక ఊహించని అవకాశం స్వయంగా అందించవచ్చు. ఇది అభివృద్ధికి అవకాశాన్ని అందిస్తోంది. సానుకూలతని స్వీకరించండి మరియు ఈ ఉత్సాహభరితమైన రోజుని సద్వినియోగం చేసుకోండి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆదివరహ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.